ఏదైతే అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలతో సాగుతున్న ఆపరేషన్ పేరే హైడ్రా. కాకపోతే మూసీ నది యొక్క పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మాత్రం ఈ హైడ్రా ఆపరేషన్ పట్ల కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటూ వాళ్ళ రోదన వింటుంటే మాత్రం హృదయ విదాకరమని చెప్పుకోవాలి. కానీ దీని మాత్రం ప్రభుత్వం అయితే ఈ నదీ పరివాహక ప్రాంతాలు, కాలువలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం హైడ్రా మాత్రం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేది. ఎందుకంటే ఇదే నగరాలకు పెద్ద ముప్పు. వరదలు వచ్చినప్పుడు వీటి వల్లే నగరాలు బాగా ఒక్కోసారి ప్రమాదకరం తీవ్రస్థాయికి ఎత్తిపోతుందంటూ ఇటుపక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అంశం. మరి దీని మీద ఇది చాలా అన్యాయం. పేద ప్రజలను ఈ విధంగా ఉన్నట్టుండి అభివృద్ధి పేరుతో ఈ విధంగా పేదలని వాళ్ళ ఇళ్లని మాత్రం ఈ విధంగా ఏదైతే నాశనం చేయడం అనేది చాలా విధ్వంసకరమైన చర్య అంటూ ఇటు ప్రతిపక్షాలు గగ్గోలు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఈ హైడ్రా వల్ల ఉపయోగం ఉందా, ఈ హైడ్రా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నట్టు ఆపరేషన్లు ఎంతవరకు సమంజసం, ఇదే ఇవాళ మెగా డిబేట్. దీని మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం ఫస్ట్గా మనం రాజకీయ విశ్లేషకులు మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, మనం వింటున్నాము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడైతే హైడ్రా ఏర్పడిందో స్పెషల్గా ఒక పోలీసు విభాగం, దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు, దానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఇప్పుడు హైడ్రా ఎప్పుడు చూసినా ఏదో ఒక చోట ఈ హైడ్రా సంబంధించిన కూల్చివేతలు అయితే మనం నిత్యం వింటున్నాం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఈ వార్తలు హైదరాబాద్ వ్యాప్తంగా. ఇది ఎంతవరకు హైడ్రా అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందా, దీనివల్ల అనుకున్నవి అనుకున్నట్టు లక్ష్యాలు చేరుకోవటం నగరానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమంటారు? హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత అది ప్రారంభించినటువంటి కొన్ని చర్యలు తొలి రోజుల్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి అనేటువంటిది అందరికీ తెలిసిందే. తొలగించాల్సినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి నివాసితులను కూడా తగినటువంటి కాంపెన్సేషన్ ఇచ్చి లేదా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి తగినటువంటి సమయం ఇచ్చి ఖాళీ చేయించాలనేటువంటిది ఆ రోజు జరిగినటువంటి చర్చల్లో ఎవరికి అన్యాయం జరగకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆ రోజు వ్యక్తం చేశాను. ఈ రోజు కూడా నా అభిప్రాయం అదే. నగర విస్తరణకు లేకపోతే నగరంలో వరదలకు కారణమవుతున్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది ఏ ప్రభుత్వమైనా అదే చేయాలి. ఉదాహరణకు గుజరాత్లో సబర్మతి ప్రాంతంలో ఉన్నటువంటి మన మూసీ నది లాంటిదే సబర్మతి, అక్కడ కూడా మరి వాటన్నింటికి వేలాది కోట్ల రూపాయలని కేటాయించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము వేలాది ఇళ్లను తొలగించినటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఇక్కడ కూడా సూత్రప్రాయంగా చూసినప్పుడు అటువంటి నదీ గర్భంలో లేకపోతే నదీ ప్రవాహాలకు ఆటంకంగా ఉన్నటువంటి వాటిని తగినటువంటి పేదల లేకపోయేట్లయితే దాన్ని ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారా లేదా అనేటువంటి దాన్ని విచక్షణతోటి పరిశీలించి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలి. లేదా ఇతరులు మధ్యతరగతి లేదా ఇంకా ఇతర తరగతులకు చెందినటువంటి వాళ్ళకి కూడా ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చి ప్రత్యామ్నాయం అనేటువంటి స్థలాలని చూపించాలనేటువంటిది అప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటిది ఒకటే. అయితే ఆ విమర్శల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా కానీ వెనక్కి తగ్గింది. కొన్ని మార్కింగ్ చేశారు, కొన్ని మార్కింగ్ చేసినటువంటి వాటిని కొన్ని కూల్చివేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాము అని చెప్తున్నారు. నిజంగా ఎంతమందికి ఖాళీ చేయించారు, ఎంతమందికి ప్రత్యామ్నాయం చూపించారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటనేటువంటి తర్వాత మీడియాలో ఎక్కడ మనకి కనపడదు. అందుకని ఇప్పటికైనా కానీ ఇప్పుడు దాని మూసి ప్రక్షాళన పేరుతోటి విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించిందనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ నిర్ణయించినప్పుడు విదేశీ సంస్థలు, అది ప్రపంచ బ్యాంక్ అయినా లేకపోతే జపనీస్ సంస్థ అయినా లేదా మరొకటైనా ఏడిపి అయినా కానివ్వండి, ఈ చర్యల వల్ల జరిగేటువంటి పర్యావరణ హాని ఏమిటి లేదా నిర్వాసితులు వాళ్ళకి జరిగేటువంటి హాని ఏమిటి అనేటువంటి వాటన్నిటిని కూడా అసెస్ చేస్తుంది. అసెస్ చేసి అవన్నీ కూడా
చట్టబద్ధంగా న్యాయం చేసిన తరువాత మాత్రమే రుణం ఇస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి షరతు. అందుకని ఆ రుణం తీసుకోబోయే ముందు ఆ షరతుని రాష్ట్ర ప్రభుత్వము అమలు జరిపిందా లేదా, న్యాయం జరిగిందా లేదా అని ప్రశ్నించడానికి బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ప్రతి నాగరిక పౌరుడు ప్రతి వాళ్ళకి ప్రశ్నించేటువంటి హక్కు ఉంది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వరరావు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, చాలాసిన సమయం ఉంది. తర్వాత కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. కత్తి వెంకటస్వామి గారు, ఏదైతే హైడ్రా సంబంధించి ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుని దానికంటూ ఒక స్పెషల్ విభాగం ఏర్పరిచి అది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒకటి హైడ్రా. ఈ హైడ్రా అంశంలో వాస్తవంగా కోటేశ్వర గారు చెప్పినట్టు వాస్తవమే, అక్రమ కట్టడాలు కూల్చివేయడంలో ప్రభుత్వం దాన్ని కొంతమంది భేష్ అన్నారు, అంతవరకు బాగుంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలియని అంశం ఏంటంటే, తెలియాల్సిన అంశం ఏంటంటే, ఈ ఎక్కడైతే ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయంలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు ఎక్కడ నిర్వాసిత ప్రాంత ప్రజలు ఎక్కడ తరలిస్తున్నారనే అంశం ఎక్కడ బయటికి రాదు ఒకటి. రెండోది, ఏ ఉద్దేశపూర్వకంగా అయితే దాన్ని అక్కడ పడగొట్టారో, ఎందుకైతే అక్కడ కూల్చారో, ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆక్రమణకు గురి అని కూలుస్తున్నారో దాన్ని తర్వాత అసలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, పడగొట్టినందువల్ల తర్వాత దాని చర్యలు ఏంటి, అసలు అక్కడ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయాలు కూడా పెద్దగా బయటికి రావట్లా. ఏమంటారు వెంకటస్వామి గారు? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. హైడ్రా ఒక ఐడియా ఏదైతే ఉందో టు ప్రొటెక్ట్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ అనుకోండి, లేకపోతే ఈ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఆ లిమిటేషన్స్ దీన్ని కాపాడడానికి పెట్టినటువంటి ఒక ఐడియా. అది ఒక ఆలోచన, చాలా చక్కటి ఆలోచనే, దాంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు. దానికి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా పేరు హైడ్రాన్ పెట్టకపోయినా ఏదో రకంగా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేతకు సంబంధించి మున్సిపాలిటీకి, జిహెచ్ఎంసీకి అధికారాలుండి కొన్ని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు అని అనలేము. సో వాళ్ళు కూడా చేసినారు, కానీ ఇది ఒక యోజనాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక దానికి సంబంధించి ఒక అథారిటీని పెట్టడం అనేటువంటిది మా ప్రభుత్వం వచ్చినాక జరిగింది. దాని విషయంలో పెద్దగా ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు. కానీ యాక్షన్కి వచ్చిన తర్వాత రెండు అంశాలు, ఒకటేమో పేదలు, నిరుపేదలు, ఈ గుడిసెలు వేసుకున్నాం, లేకపోతే ఇలా అంటే ఎవరికి నో మ్యాన్స్ ల్యాండ్స్ అని లాగా ఉన్న వాటిని వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూలీనాలు చేసుకోవడము, దీనికోసం స్థిరపడ్డ వాళ్ళ యొక్క ఇండ్లకు, వాళ్ళ యొక్క స్థిర నివాసాల ప్రాంతానికి సంబంధించి ఒక కాంట్రవర్సీ. ఇంకొక పెద్ద కాంట్రవర్సీ మేము బదనామవుతున్నది ఏంటంటే, ఈ ప్రాంతాలలో లేకపోతే ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో చెరువులకు సంబంధించి, చెరువుల దురాక్రమణకు సంబంధించి, దీంట్లో పేదలకు సంబంధించిన దాంట్లో అభ్యంతరాలు మా పార్టీలో విత్ ఇన్ ది పార్టీ వాళ్ళము అభ్యంతరం ఎత్తున్నాము, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కోటేశ్వరరావు లాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఎవరు లేవనెత్తుతున్నారు. దాన్ని మనం సమర్థించాల్సిందే. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని అనేక మంది ధనికులు ఒక సామ్రాజ్యాలు ఏర్పరచుకొని వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడో కాడ తప్పితే కొన్ని చోట్ల వాటిని తొలగించకపోవడము, వాటికి సమయం ఇవ్వడము గవర్నమెంట్ బదనాం వచ్చింది. అది సీఎం గారి తమ్ముడి అన్న దగ్గర నుంచి మొదలుకొని అసదుద్దీన్ ఓవైసీ కట్టడాల దాకా, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కట్టడాల దాకా అనేక మంది పెద్దలకు సంబంధించిన దాంట్లో హైడ్రా యొక్క
చర్య ఒక పక్షపాత ధోరణితో ఉందనేటువంటి అపవాదం ఒకటి వచ్చింది. రెండోది మీరు అన్నట్టుగా ఎవరికైతే పునరావాసం చూపిస్తున్నాం అది కూడా యుద్ధ ప్రాతిపదికనే జరగాల్సింది. ఇంకోటి దాన్ని ఒక ప్లాన్డ్ గా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇళ్ళ నుంచి ఇల్లు కూలగొట్టిన తర్వాత నేను ఆలోచిస్తా అంటే కుదరదు. అక్కడ ఉన్నటువంటి పేద, మధ్య తరగతి, అతి పేద కుటుంబాలకు సంబంధించి మూసీకి సంబంధించిన సుందరీకరణ లేకపోతే దాని పేరు ఏం పెట్టినా కూడా ప్రక్షాళన దేని పెట్టినా అది ఎవ్వరూ కాదనరు. కానీ ఆ ప్రాంతాల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ అయితే నిరుపేదలు ఎవరైతే పెద్దలు గద్దలు ఎవరైనా ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేసి వాళ్ళ యొక్క దాన్ని మనం అచ్చేయచ్చు, దాన్ని అందరు సమర్థిస్తారు. కానీ ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ప్లానింగ్ అంటే వీళ్ళని ఇక్కడి నుంచి తరలించి ఒక దగ్గర పెడదాం, ప్రభుత్వ ల్యాండ్స్ ఇంకా మిగతా చోట్ల పెడదాము, వాళ్ళకు ఒక పునరావాసం కల్పిద్దాము, వాళ్ళకు ప్రభుత్వం పక్షాన వాళ్ళు సెటిల్ కావడానికి కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తాము అనేటువంటి సంపూర్ణమైన ప్లాన్ ను కూడా హైడ్రాకు ముందే యాడ్ చేసినట్టయితే ఉంటే ఈ అపవాదు రాకుండా ఉంటది. సో ఈ రెండింటిని సమన్వయం చేయాల్సినటువంటి, ఎందుకంటే ప్రజల యొక్క ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దాన్ని కొంచెం పక్కన చేసినటువంటి అవసరము ఉందని ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఓకే వెంకట సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి ప్యానలిస్టులందరికీ, అదేవిధంగా మెగా 9 టీవీ వీక్షకులకు శుభ సాయంత్రం. ఈరోజు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉంది అని అంటే, నిరుపేదల యొక్క నడ్డి విరిచి ధనికులకు ఒత్తాసు పలికే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు హైడ్రా పేరుతో ఏదైతే ఈ నిరుపేదల యొక్క ఇల్లు కూలగొడుతున్నారో వారికి ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వకుండా, స్పష్టమైనటువంటి పునరావాసం కల్పించకుండా వాళ్ళకు ఇష్టం వచ్చిన తీరుగా ఈరోజు వ్యవహరించడం అనేది దురదృష్టకరం, అదేవిధంగా బాధాకరం. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వెంకటస్వామి గారు మాట్లాడారు, అదేవిధంగా పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. ఈ హైడ్రాకు అసలు చట్టబద్ధత ఉందా? ఈ హైడ్రా చర్యలు పూర్తిగా చట్టబద్ధమా? ఇంకోటి, వీళ్ళు హైడ్రా వాళ్ళు నోటీసులు ఇచ్చి ఏమన్నా సమయం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నారా? ముఖ్యంగా ఈ హైడ్రా యొక్క పనితీరు అందరికీ ఒకే విధానం ఉందా, లేక ఎంపిక చేసుకున్నటువంటి ఏరియాలకు మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా అనేది తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. మేము ఏమంటాం అంటే, మేము అక్రమాలకు కానివ్వండి, అక్రమ కట్టడాలకు కానివ్వండి, మేము పూర్తిగా వ్యతిరేకం. వాటిపైన చర్యలకు కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ చట్ట ప్రక్రియను పక్కకు పెట్టి బుల్డోజర్ రాజకీయాలు చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఈ ధనికుల యొక్క ఇల్లు ఏదైతే హైడ్రా పరిధిలో వస్తున్నాయో వాటికి వెసులుబాటులు ఇచ్చి, వాటికి నోటీసులు ఇచ్చి, సమయం ఇచ్చి, మరి బడాబాబులకు ఒత్తాసు కలుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తా ఉన్నది. హైదరాబాద్ లో కానివ్వండి, మిగతా ప్రాంతాలలో కనిపిస్తున్నది. చిన్న వాళ్ళ పైననేమో కఠిన చర్యలు, పెద్దల పైననేమో మౌనంగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థుల పైననేమో కఠినత, అనుకూలంగా ఉన్న వాళ్ళ పైననేమో సడలింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనబడుతున్నది. పూర్తిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నిరుపేదల యొక్క ఇల్లు మాత్రమే కూల్చడానికి వీళ్ళు తహతహాలు ఆడిపోతున్నారు. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఉరిశిక్ష వేసిన వాళ్ళకి ఉరిశిక్ష ఏదైతే అమలు ఉంటుందో ఆ ఉరిశిక్ష వేసినప్పుడు కూడా కొంత సమయం ఇస్తారు వాళ్ళకి, చివరి కోరిక ఏమన్నా ఉన్నదా, నీకు నీ పరిస్థితి ఏంది అనేది. వీళ్ళు అట్లాంటి పరిస్థితి కూడా లేదు. వీళ్ళు బుల్డోజర్లు రాత్రికి తీసుకొచ్చి కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సామాగ్రిని బయట పెట్టుకునేటువంటి సమయం కూడా ఇయ్యనటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కనీసం వాళ్ళ పుస్తకాలు తీసుకొని బయటికి వెళ్తారు అంటే కూడా వినని పరిస్థితి ఈ రోజు చాలా ఘోరంగా ఉంది. ఇలా చూస్తే హైదర్గూడ కానివ్వండి, ఉప్పర్పల్లి కానివ్వండి, బుద్వేల్ కానివ్వండి, కిస్మత్పూర్ కానివ్వండి,
బండ్లగూడ కానివ్వండి, హైదర్ షా కోర్ట్ కానివ్వండి, అదేవిధంగా మధు పార్క్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలల్లో ఈ హైడ్రా పేరు తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఘోరంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఇష్టారాజ్యంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వాలు కూడా చేసినాయి అని చెప్పి. ఎస్, మేము చేయలేదని అంటలేము. ఏదైతే చెరువుల పరిరక్షణ కోసము, అభివృద్ధి కోసము కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ కాకతీయ పథకం తీసుకొస్తే ఆ రోజు ముందస్తు నోటీసులు ఇచ్చిర్రు, పునరావాసం కల్పించిర్రు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాంపెన్సేషన్ మెరిట్స్ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఇచ్చి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయారు. కానీ ఈ రోజు ఏ విధమైనటువంటి పునరావాసం లేకుండా, అదే విధంగా కాంపెన్సేషన్స్ లేకుండా, కనీసం వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయకుండా దౌర్జన్యంగా రాత్రికి రాత్రి డోజర్లు తీసుకొని వచ్చి, జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళను నానా హింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు అభివృద్ధి అని అంటున్నారు. అభివృద్ధి అంటే కూల్చివేత కాదు కదా, ప్రణాళికతో సంస్కరణలు చేయడమే అభివృద్ధి. మా ఇష్టం వచ్చినట్టు మేము గులగొడతాము, దాన్ని అభివృద్ధి అంటామంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా తిరగబడతారు. తిరగబడేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది. మనం జనరల్ గా ఏంటంటే ఏదైనా ఒక ప్రజా అవసరాల కోసం ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడితే పునరావాసము, అదే విధంగా కొంత మానవీయ కోణం అనేది ఉండాలి. ప్రత్యామ్నాయం, ఇప్పుడు నిరుపేదలు ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చి ఇక్కడ నివాస గృహాల ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా వాళ్ళని రాత్రికి రాత్రి వాళ్ళ ఇల్లు గులగొట్టడం అనేది ఎంతవరకు సమంజసము? చిన్న వ్యాపారస్తుల పరిస్థితి ఏంది? ప్రభుత్వం కఠినంగా ఉండొచ్చు, కానీ కఠినంగా మానవత్వం కోల్పోవద్దు అనేది నేను ఈ రోజు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే హైడ్రా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారో అది నిజంగా ప్రజా ప్రయోజనానికేనా, లేకపోతే కేవలం ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికే చేస్తున్నటువంటి ప్రచార చర్యల అని చెప్పి నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ హైడ్రాకు చట్టబద్ధత ఉందా? హైకోర్టు కూడా ఎన్నోసార్లు మొట్టికాయలు వేసింది. మీరు హైడ్రా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కుదరదు, మరి హైడ్రా సంబంధించినటువంటి అధికారులను కూడా కోర్టులో నిలబెట్టి మరి వాళ్ళకు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా చూడడం జరిగింది. నోటీసులు ఇచ్చి సమయం ఇస్తున్నారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారా? ఒకే విధానం అందరికీ వర్తిస్తున్నదా? ఇది కేవలం ఏంది అని అంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేదు. నిరుపేదల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏదైతే మీరు ఈ హైడ్రా అని చెప్పి చెప్తున్నారో, నోటీసులు ఇస్తున్నారో, అసలు మీరు మూసి పునరుజ్జీవం చేస్తామని చెప్పినారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే ఇంకా మీరు తయారు కాలేదు. అప్పుడే భూసేకరణ చేపట్టి నోటీసులు ఇచ్చి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చట్టపరంగా అది అన్యాయము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత అవకాశం ఇవ్వాలి. మీరు మీ యొక్క ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలి. ప్రజల ముందు పెట్టి నిర్దిష్టమైనటువంటి సమయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలి. కానీ ఇట్లా దౌర్జన్యంగా ముందుకు పోయి దౌర్జన్యంగా ప్రజల యొక్క పొట్టగొట్టేటువంటి చర్యలను ఉపక్రమించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు 100 రోజులు అని చెప్పింది. ముందు మీరు దానిపైన దృష్టి పెట్టాలి. ఆ 100 రోజులలో ఏదైతే అమలు చేస్తామన్నారో వాటిపైన మీరు దృష్టి పెట్టాలి. అంతేగాని ఇది మూసీ నది యొక్క పునరుజ్జీవం ప్రజలు అడగలేదు. మీ మేనిఫెస్టోలో కూడా ఎక్కడ పెట్టలేదు. మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మీరు ముందు పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను, ఆ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి మీరు ముందుకు వెళ్ళాలి. అదే విధంగా మీరు ఆ పనుల మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు అనవసరంగా నిరుపేదల యొక్క నడ్డి విరుస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నిరుపేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది, ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తుంది. రైట్. ఓకే నరసింహారెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రముఖ బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఎప్పుడైతే ఈ హైడ్రా అంశం తెర ముందుకు వచ్చిందో, హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏదైతే హైడ్రా అనేది తీసుకొచ్చారో అప్పుడు ఆ సమయంలో చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎందుకంటే అది నగరాభివృద్ధికి సంబంధించిన సంస్థ, అక్రమ కట్టడాల మీద అంటూ మొదలుపెట్టారు. కన్వెన్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఆ సమయంలో కొంత ప్రతిపక్ష పార్టీలు, మీరు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలు కానివ్వండి, దీన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా? ఒక పక్క అభివృద్ధి అంటున్నారు, ఒక పక్క అక్రమ కట్టడాలు అంటున్నారు. సమర్థిస్తేంది, వ్యతిరేకిస్తుంది. ఈ మీమాంసలో ఉన్నప్పుడు జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా హైడ్రా సంబంధించి కొన్ని చక్క జరిగిపోయినాయి. దాని గురించి అనేక విమర్శలు, దానికి సంబంధించినటువంటి సమర్థింపులు ఇవన్నీ జరిగినాయి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత తేరుకున్న తర్వాత స్టేట్మెంట్లు ఇచ్చింది బీజేపీ పార్టీ. ఎందుకు అంతగా ఆలస్యం ఎందుకు చేశారు? తర్వాత మీరు గ్రహించింది ఏంది హైడ్రా పట్ల? ఆ హైడ్రా ఉన్నటువంటి విషయంలో నిబద్ధత లేదా? అసలు ఏమంటారు మీరు? సార్, ముందుగా మీకు మెగా 9 ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న
పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈ హైడ్రా అంశం ఏంటంటే, వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఇక్కడ హైడ్రా నిద్రలేస్తుంది. అక్కడికి ఎలక్షన్స్ ఫండ్ పోవాలంటే ఇక్కడ హైడ్రా యాక్టివ్ కావాలి. తెలంగాణలో ఎక్కడైతే బడా బావుల హైరేజ్ బిల్డింగ్లో పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందో అక్కడ వాళ్ళు ఉన్న భయభ్రాంతులు చేయాలి, వసూళ్లు జరగాలంటే ముఖ్యంగా ఫస్ట్ అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల వాటి మీద దాడులు చేస్తే వెంటనే నెగోషియేషన్స్ వస్తాయి. అంటే ఇది 6 నెలలు సంవత్సరానికి కంటిన్యూస్ ప్రాసెస్ అభివృద్ధిలో అనుకుంటే అది కంటిన్యూస్గా జరగాలి. అది జరగట్లేదు. వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఢిల్లీకి పోవాలి మూటలు అనుకున్నప్పుడే ఈడ హైడ్రా యాక్టివ్ మోడ్లోకి వస్తుంది, హైడ్రా బెదిరింపులకు వస్తుంది. అక్కడున్న బడా బాబులకు సిగ్నల్స్ వెళ్తాయి, ఇక్కడ ఇదైంది మీరు నెక్స్ట్ అనగానే మీరు వచ్చి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఆ కౌంటర్లు ఓపెన్ చేస్తారు, అక్కడ జరగాల్సింది జరుగుతాయి. ఆ రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఫండింగ్ తెలంగాణ నుంచి వెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి సీటు పదిలంగా ఉంటుంది. ఇది హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో హైదరాబాద్ ప్రజలను ఉద్ధరిద్దామనో లేదంటే ఈ నాలాల పైన అక్రమ నిర్మాణాలు హైయెస్ట్గా అపార్ట్మెంట్లే వెలిసినాయి, బీవేదులై బడుగులై కాదు. ఎక్కడనన్నా నాలాలు వంగినాయంటే అక్కడ కబ్జాలు చేసి లేదంటే నాలాలను డైవర్ట్ చేసి కట్టిన అపార్ట్మెంట్ల దగ్గరనే విపరీతంగా నాలాలు వంగి కాలనీలు మునిగిపోతున్నాయి. అదంతా పక్కన పెట్టేసి ఏదో 4-5 ఫుట్పాత్ల మీదనో బతుకు తెరువు కొరకు పల్లెల నుంచి వచ్చి అక్కడ బతుకు తెరువు లేకుండా 2 గుడిసెలు వేసుకొని ఆడ బతుకు తెరువు తీసుకుంటున్న వ్యక్తులకు రాత్రికి రాత్రి పోలీస్ ఫోర్స్ను పెట్టి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా చిన్నపిల్లలకు తీసుకోలేని పరిస్థితి క్రియేట్ చేసి కూలగొట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతగా ఇబ్బందికి వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నోళ్ళు కాదు, వెహికల్స్ పోకుండా ఆపుతున్నోళ్ళు కాదు, ఇంకేదానికన్నా అడ్డం ఉన్నోళ్ళు కాదు. వాళ్ళను సామరస్యంగా పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇది వస్తే వర్షాకాలంలో ఇది అవుతుంది అని చెప్పేసి అధికారులను పెట్టో లేదంటే మంత్రులలో లేదంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలో కార్పొరేటర్లో కూర్చొని ప్రజలను కన్వీనియన్స్ చేసి మీకు సురక్షితమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తాము, ఈ టైంలో ఇది వస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఇంత యుద్ధ వాతావరణం చేస్తే రోడ్డు మీద ధర్నాలు చేస్తే లాక్కపోయి అంటే ఒక మనుషుల్ని ఎట్లా గుంజి పారేసినట్టు అట్లా వాళ్ళని గుంజి పారేస్తుంటే వాళ్ళు దిక్కు మొక్కు లేకుండా చెప్పుకోలేని పరిస్థితి. అదే బడా బాబులై ఇందాక మీరే అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఓవైసీది కాలేజీని దాంట్లోనే కట్టినామని చెప్పున్నారు. ఇంకొకటి మనం హైదరాబాదు మనం ఒక ఓవైసీ కాలేజే వద్దనుకుందాము. ఇక్కడ లోటస్ ఫండ్ లో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుతో సహా అది FTL లోనే ఉంది. దాని గురించి ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లోకి ఎందుకు వెళ్ళలేదు? ఇవన్నీ ఎందుకండి? బీదలు ఉన్న దగ్గరనే, ప్రశ్నించడం దగ్గరికే, డబ్బులు లేని దగ్గరికే, అక్కడ నియర్ బై పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్న దగ్గరికే వాటి నియర్ బై దగ్గరనే కూలగొట్టేసి ఆ యొక్క బిల్డర్లను బెదిరించడో వ్యాపారులను బెదిరించడో ఇవి వసూలు చేసుకోవడానికి తప్ప ఈ హైడ్రా తోటి ఒక్క ఉపయోగం లేదు. 1-2 చేసేసి మేము చూయిస్తున్నామంటున్నారు. ఎందుకు కన్వెన్షన్ కూలగొట్టారో అది అందరికీ తెలుసు. ఆల్రెడీ అది 20 ఏళ్ళు అయింది. రినోవేట్ చేద్దామని నాగార్జున గారు కూర్చున్నారు. ఆయన కూలగొట్టుకుంటే కూడా పైసలు వస్తాయి. వీళ్ళు గూలగొట్టినట్టు ఒక పెద్ద మనిషిదే గూలగొట్టినట్టే మన దానికి కూడా వస్తారని ఒక భయం చేయాలి. ఇదంతా లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు చూడండి, ఇంకొక 2-3 ఏళ్ళు వంగనే కన్వెన్షన్ మొత్తం క్లియర్ చేసుకుని మళ్ళీ పెద్ద మొత్తంలో వస్తుంది. ఆయన గూలగొట్టుకునే పైసలు కూడా ఆయనకి మిగిలినాయి. ఇంకొకటి గతంలో జరిగినాయి అన్ని కూడా అయ్యప్ప సొసైటీలో ఎలా బెదిరించారో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము దీప్తి శ్రీనగర్లో ఎలా బెదిరించారో అందరికీ తెలుసు. ఇవందరూ ఏంటంటే వ్యాపారులను బెదిరించుకోవడానికో ఇంకోటి బెదిరించుకోవడానికో కప్పాలు వసూలు చేసుకోవడానికి ఇదంతా జరుగుతుంది. కానీ హైదరాబాద్ ప్రజల మీద ప్రేమ ఎక్కడ లేదండి. అక్కడ దాకా ఎందుకు? ఇవాళ హైదరాబాద్లో పోదాము, ఏ గల్లీలోనన్నా ఒక రోడ్ అన్నా కరెక్ట్గా ఉందా? ఒక్క వెహికల్ అన్నా ప్రాపర్గా 20-25 స్పీడ్ దాటిపోతుందా? అక్కడ దాకా ఎందుకు? మా ఏరియాలోనే చూపిస్తారండి. ఇప్పుడు మనకు హైవేలు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను ఉండేది కొంపల్లి ఏరియా. అక్కడ నుంచి బోయినపల్లి దగ్గర నుంచి ORR వరకు పోవాలంటే 1.5 గంట పడుతుంది. ఆడ బ్రిడ్జిలు వేస్తున్నారు.
సైడ్లో రోడ్లు కూడా కరెక్ట్ లేవు. దాని మీద కొంచెమైనా దృష్టి పెట్టండి. రేపు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏదో హైడ్రా తోటి రాత్రికి రాత్రి ఏదో ఉపత్కర పరిస్థితులు జరుగుతున్నాయి వాళ్ళు ఉంటే అని చెప్పేసి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అంటే కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేసుకున్నా. మీకు వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల బీద ప్రజల పుట్టగొట్టుడు ఎందుకు, వాళ్ళను నిర్వాచితులను చేయడం ఎందుకు, వాళ్ళని భయభరాంతులు చేయడం ఎందుకు, ఇంకేదైనా మార్గాలను వెతుక్కొని కాంగ్రెస్ పార్టీ కపం కట్టుకుంటే ఆయన పదవి ఉంటూ ఉండొచ్చు. కానీ ఇలాంటి వ్యవహారాలతోటి బీద ప్రజల పుట్టగొడితే కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారు ఇందాక మీరు చెప్పినట్టుగానే ఏదైతే హైడ్రా పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు నిర్వాసితమైనటువంటి ఎక్కడ చూపించారనే విషయం బయటికి రాదు, మీడియా ద్వారా కూడా బయటికి రాదు. అదేవిధంగా అక్కడ ఏదైతే దానికి సంబంధించినట్టు అక్రమ కట్టడాలు పడగొట్టారో అక్కడ ఏం చేశారనే విషయం కూడా బయటికి రాదు. మీరు చెప్పినట్టుగా దాంతోపాటు ఒక్కోసారి హైడ్రా కూడా అత్యుత్సాహంతో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక్కోసారి హైడ్రా పరిధిలో రానటువంటి అక్రమ కట్టడాలంటూ హైడ్రా పరిధిలో రానటువంటి కూడా అత్యుత్సాహంతో పడగొట్టిన సందర్భాల్లో అనేకసార్లు కోర్టు ముట్టిగాలు వేయడం కూడా మనం చూసాం. ఆ సందర్భాలు కూడా అప్పుడు రావాలి, రంగనాథ్ రావాలి, దానికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వాలి, ఎందుకు అంత అత్యుత్సాహం చూపించారు ఎట్లీస్ట్ అనేటువంటి విషయాలు చాలాసార్లు మనం వింటుంటాం, మీడియా ద్వారా కూడా వింటుంటాం. కానీ ఆ తర్వాత ఆ బాధితులకు న్యాయం జరిగిందా లేదా, కోర్టు బాధితుల తరపునే మాట్లాడి కమిషనర్ రావాలి సమాధానం చెప్పాలనే సందర్భాలు వింటుంటాం. దాని తర్వాత ఏమైంది కూడా మన తెర ముందు కనబడుతూ ఉన్నది. ఒక్కసారి కనుక ఇలాంటి అత్యుత్సాహం జరిగినప్పుడు హైడ్రా పరిధిలో రాని అక్రమ కట్టడాలను పేరుతో కూల్చివేసినప్పుడు ఒక్కసారి కనీసం హైడ్రా మీద కనీసం ఒక యాక్షనో దానికి సంబంధించినట్టు తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇటు కొంతమందికి అనవసరంగా బాధితులు హైడ్రా పరిధిలో లేనప్పటికీ కూడా బాధితులు అనవసరంగా బాధితులు కాకుండా ఉండే పరిస్థితి కూడా ఏర్పడింది కదా. ఎందుకు ఈ విషయంలో పెద్దగా కోర్టు కేవలం ముట్టిగా వేయటం వరకే పరిమితం అవుతుందంటే ఏమంటారు? ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ప్రొసీజర్ని ఫాలో కావాలి అనేటువంటిదే కోర్టులు వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి సారం అనేది నా అభిప్రాయం. అందువల్ల ప్రొసీజర్ ఫాలో కానప్పుడు మొట్టికాయలు వేసింది. అంతకు మించి కోర్టులు అంతకు చేసేది ఏమీ ఉండదు, చేయబో న్యాయ వ్యవస్థ అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు అనేక మంది ఇప్పుడు పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమణలకి గురయ్యి లేదా వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి లేకపోతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ని అవకాశంగా తీసుకొని కోర్టుల్లో వాళ్ళు అటువంటి తీర్పులు కావచ్చు లేదా ఇటువంటి ముట్టికాయలు కానీ వేయిస్తున్నారు. కానీ వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనేటువంటిది ఒకటి స్పష్టం. రెండోది, హైడ్రా వచ్చిన తర్వాత కూడా అనేక మంది బడా బిల్డర్లు ఈ అక్రమాలని కొనసాగిస్తూనే ఉన్నారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అందుకని ఇప్పటికైనా హైడ్రాకి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫిర్యాదులేవి, వాళ్ళు నిరోధించినటువంటి అక్రమ కట్టడాలేవి, దానివల్ల హైదరాబాద్ నగరానికి లేదా హైదరాబాద్ పర్యావరణానికి జరిగినటువంటి మేలు ఏమిటి అనేటువంటిది స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకని ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ కావచ్చు, లేకపోతే ఓవైసీల సోదరుల కాలేజీలు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, వాటన్నిటి మీద మరి అదే హైడ్రా రంగనాథ్ గారు పరీక్షలు అయిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటాము అది ఇదని చెప్పారు. మరి పరీక్షలు అయిపోయినాయి, మళ్ళా పరీక్షలు వస్తాయి. ఎందుకని కోర్టు ఏమన్నా పోనీ ఆటంకం చెప్పిందా? కోర్టు ఏమన్నా ఇప్పించిందా? ఏమన్నా కూల్చివేయడానికి లేదని ఏమన్నా ఆదేశాలు జారీ చేసిందా? ఒకవేళ ఆదేశాలు జారీ చేస్తే వాటిని ఎత్తివేయించడానికి ప్రభుత్వం కానీ హైడ్రా కానీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అందుకని ఇవన్నీ కూడా ఇటువంటి వాటిని ముఖ్యంగా ఏవైతే ప్రచారంలోకి వచ్చాయో ఆ ప్రచారంలోకి వచ్చినటువంటి వాళ్ళ పట్ల లేదా ధనికుల పట్ల బడా బాబుల పట్ల కఠిన చర్యలు కనుక తీసుకోకపోయేట్లయితే ప్రతిపక్షాలకు అవి ఒక అస్త్రాలుగా మారుతాయి, ఆల్రెడీ మారాయి. అందువల్ల వాటి పట్ల ఏమిటి అనేటువంటిది జనానికి తెలుసుకునేటువంటి హక్కు ఉంటుంది. ఎక్కడ అటువంటి పారదర్శకత మనకైతే కనపడలేదు. ఎందుకని ఓవైసీ, మల్లారెడ్డి అండ్ ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే అవి పాపులర్ అయినాయి, చర్చనీయాంశం అయినాయి కనుక వాళ్ళ పేరుని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ మీద నాకేం వ్యక్తిగతమైనటువంటి విరోధం కానీ మరొకటి కానీ లేదు. ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా
ఆ, రేవంత్ రెడ్డి గారి సోదరుడికి సంబంధించినటువంటి అంశం కూడా వచ్చింది. ఏం చేశారు వాటిని? ఏ దశలో ఉన్నాయి చెప్పాలి కదా. లేకపోయేట్లయితే ప్రతిపక్షాలు ఏమైనా విమర్శించడానికి వాటికి రైట్ ఉంటుంది, దానికి బదనాం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ అనుభవించాల్సి వస్తుంది. రాబోయేటువంటి 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ఒక ప్రధానమైనటువంటి రాజకీయ అంశంగా మారబోతా ఉంది. అప్పటికైనా ప్రభుత్వం తన నిజాయితీని, తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటుందా లేదా అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. వెంకటస్వామి గారు, ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టయినా సరే ఏదైతే అంశం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడటం కోసమే హైడ్రా అనేది ముందు తీసుకొస్తూ భారీగానే పార్టీ నిధులను కేటాయించుకుంటుందన్న విషయం కానివ్వండి, ఇటుపక్క కోటేశ్వర గారు చెప్పినట్టు ఎందుకు కొంతమంది బడాబాబుల విషయంలోకి వచ్చేటప్పటికి వెనక ముందు ఆడుతున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరుల విషయంలో కానివ్వండి, ఇప్పటికీ ఓవైసీ సంబంధించిన సోదరుల విషయంలో ఇప్పటికీ 2 అకాడమిక్ ఇయర్లు దాటిపోయినాయి. వాస్తవంగా ఆ విషయంలో గతంలో సరే ఆ విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది దానికి సరేలే అని వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా 2 అకాడమిక్ ఇయర్లు దాటిపోతుంది, ఇంకో అకాడమిక్ ఇయర్ కూడా రాబోతుంది. దీని విషయంలో ఏమంటారు? ముందుగా కృష్ణారెడ్డి గారి యొక్క ఆరోపణను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. డైవర్షన్ కోసమో లేదా డబ్బుల కోసమో హైడ్రా పెట్టినటువంటిది శుద్ధ అబద్ధం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, కోటేశ్వర గారికి ఎక్కువ తెలుసుంటుంది, నాకంటే ఎక్కువ కూడా తెలుసు. నర్మదా వ్యాలీ, అహ్మదాబాదు, గాంధీనగర్ యొక్క అభివృద్ధి జరిగిన విధ్వంసం, సబర్మతి పేరుతో జరిగినటువంటి ఏదైతే విధ్వంసం ఉందో, మేధా పాట్కర్ లాంటి వాళ్ళను కూడా జైల్లో పెట్టినటువంటి ఈ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన విధ్వంసము. చాలా ఆ సమయంలో చాలా మంది ఇది సామాజిక ఉద్యమకారులు కావచ్చు లేదా ప్రతిపక్షాలు ఏం గోగోలు పెట్టినా కూడా దాన్ని ఎట్లా చేసినారో ఏం చేసినారో అది వాళ్ళకి తెలుసు. ఇక దాని మీద నేను ఎక్కువ చర్చ చేయను, కానీ ఆ నైతికత వాళ్ళకు లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడేంత నైతికత లేదు. కానీ వారు చేస్తున్న ఆరోపణ ఏదైతే ఎవరి దగ్గర ఉన్న డబ్బులు వసూలు చేయడానికి ఐటమ్ పెట్టుకున్నాం అని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నేను కోటేశ్వర గారితో కానీ లేకపోతే మిత్రుడు మన బీఆర్ఎస్ మిత్రులు లేకపోతే బీజేపీ కృష్ణారెడ్డి గారు కూడా చెప్పిన దాంట్లో ఏదైతే బడాబాబులకు సంబంధించిన నేను బదనామైంది నేనే ముందు చెప్పాను. మేము ఎక్కడైతే అపవాదం వచ్చిందో అపవాద విషయంలో నేనే సీఎం గారి బ్రదర్ విషయం తీశాను, నేనే ఓవైసీ సోదరుల విషయం తీశాను. వీళ్ళ విషయంలో మేము విత్ ఇన్ ది పార్టీ ఇంకా మేము గట్టిగా మాట్లాడినాం, కానీ ఆ ప్రతిపక్ష మిత్రులు కూడా ఓవైసీ విషయంలో లేకపోతే ఇంకా బడాబాబుల విషయంలో వాళ్ళే మాట్లాడలేదు. అఫ్ కోర్స్ నేను ఖచ్చితంగా మా ప్రభుత్వానికి నేను చెప్పేది, లేకపోతే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇప్పుడు నిరుపేదలను తొలగిస్తే బ్లాక్ మెయిల్ ఎట్లయితే నిరుపేదలు పోతే వాళ్ళ దగ్గరికి వచ్చే డబ్బులు ఎక్కడ ఉంటాయి. కాబట్టి కృష్ణారెడ్డి గారి ఆరోపణలు నేను అది సమంజసం కాదు. విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేయడం కాదు, డైవర్షన్ పాలిటిక్స్ అంతకంటే కాదు. హైడ్రా యొక్క ఉద్దేశం సదుద్దేశమే. ఇంప్లిమెంటేషన్ విషయానికి వచ్చేసరికి కొన్ని అవకతవకలు జరుగుతున్న మాట వాస్తవమే. నేను ధైర్యంగానే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోవాల్సింది. కొన్ని చోట్ల నేను ఈ మధ్య ఒక అబ్బాయి నాకు 2-3 సార్లు ఫోన్ చేసినాడు. బహుశా అది కుక్కట్పల్లి సంథింగ్ ఏరియా అనుకుంటా. ఆ అబ్బాయికి సంబంధించి ఎవరో అక్కడ షెడ్ వేసింది అతను కాదు, షెడ్ ఈయన కిరాయికి తీసుకున్నాడు. ఏదో సమ్ ఈ హోటల్ లాంటిది ఓకే రైట్. వెంకటస్వామి గారు, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఇష్యూలా ఉంది, ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. ఈ లోపు నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు, జాతిభవన్లో దాన్ని వెంకటస్వామి అన్న మాట్లాడుతున్నది ఏమున్నదంటే ఓవైసీ గారు నరసింహారెడ్డి గారు మాట్లాడిన ఒక్క నిమిషం. ఓకే వెంకటస్వామి గారు, మీదో నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది, అది సరిగా అందట్లేదు, ఒకసారి చూసుకోండి, అది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. నరసింహారెడ్డి గారు ఇది చెప్తున్నారు, కంటిన్యూ అండి.
నేను ఏమంటున్నానంటే వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఓవైసీ గారు గురించి మీరు మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి సోదరుల గురించి మీరు మాట్లాడతలేరు అని మాట్లాడుతున్నారు కదా. అంటే మేము మాట్లాడితేనే మీరు చర్యలు తీసుకుంటారా? హైడ్రా అనేది చర్యలు తీసుకుంటారా అన్న? ముందు మేము మాట్లాడినామని చెప్తున్నా, మేము కూడా చెప్తున్నా ఏవైతే కట్టడాలు ఉన్నాయో మేము ప్రశ్నిస్తేనే మీరు చర్యలు తీసుకుంటారా? మేము ప్రశ్నించకుంటే మీరు చర్యలు తీసుకోరా బడాబాబుల మీద? మీరు చట్టం పేరు చెప్పి టాపిక్ లేకపోతే టాపిక్ మాట్లాడకు, టాపిక్ నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడమా ప్లీజ్. నీకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, వద్దని నేను అంటలేను. నీ సబ్జెక్ట్ ని మధ్యలో నన్ను ఆపినారు, నేను నన్ను పూర్తి చేయని అంటే నన్ను పూర్తి చేయనియండి, నన్ను పూర్తి చేసి నా మాట పూర్తి. యాంకర్ గారు మీరు నా మాట పూర్తిగా విన్న వెంకటస్వామి గారు మీ వాయిస్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది, నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది, జూమింగ్ అవుతుంది, మీ వాయిస్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంది. అందుకు ఈ లోపు నరసింహారెడ్డి గారు జాయిన్ అయ్యారండి. నరసింహారెడ్డి గారు ఒక మాట దీనికి సంబంధించి, ఎందుకంటే దీనికి సంబంధించి ఇది అన్యాయం అంటూ మా పార్టీలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వాన్ని వెనకేసుకురాకుండా ముందుగా మేమే ప్రశ్నించాము అన్నటువంటి విషయాన్ని చెప్పడమే ప్రయత్నం చేశారని వెంకటస్వామి గారు. దానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఏదైతే హైడ్రా సంబంధించినటువంటి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తొలగించే క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ అండగా ఉంటూ ఇది కరెక్ట్ కాదు, పేద ప్రజలు నోర్లు కొడుతుంది అభివృద్ధి పేరుతో అంటా ఉంది. మరి మీ పార్టీ ఆ పేద ప్రజలకు ఏ విధంగా హామీ ఇస్తూ ఉంది? దాంతోపాటు ఈ ఏదైతే మూసి సంబంధించినటువంటివి ఇలాంటి కాలువలు కానివ్వండి, అక్రమ కట్టడాలు కనుక దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కనుక ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో వచ్చే వరదల వల్ల కానివ్వండి హైదరాబాద్ మహానగరానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనం ముంబై చూసాము, విజయవాడ ఇలాంటి నగరాలు చూసాం మనం. కాబట్టి అలా తీసుకోవడంలో తప్పే ఉంది. దాన్ని మీరు తీసుకోవడాన్ని సమర్థిస్తారా, లేకపోతే జరిగేటువంటి విషయంలో పేదల విషయంలో మీరు మాట్లాడుతూ ఎక్కడ లోపం జరుగుతుందంటారు? మళ్ళీ పేదలకు మీరేం హామీ ఇస్తున్నారు పార్టీ తరఫున? అంటే అక్రమ నిర్మాణాలపై చర్యలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ దానికి ఒక చట్టబద్ధత ఉండాలి కదా, ఓ పారదర్శకత ఉండాలి కదా, ఒక పునరావాసం కరెక్ట్ గా కల్పియాలి కదా. అవేమీ లేకుండానే రాత్రికి రాత్రి బుల్డోజర్ రాజకీయాలు చేస్తామంటే ఇట్లా అది పరిపాలన కాదు కదా, రాజకీయ ప్రదర్శన మాత్రమే అవుతుంది కదా. మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానిక మీకు ప్రజల అవకాశం ఇచ్చింది? నిరుపేదల యొక్క పొట్టగొట్టడానిక మీకు అవకాశం ఇచ్చింది? ప్రజలకు జవాబుదారీ. నరసింహారెడ్డి గారు ఏదైతే భవిష్యత్తులో ఉపద్రవాలు వచ్చినప్పుడు చిన్నపాటి వర్షం పడ్డప్పుడు కూడా హైదరాబాద్ నరసింహారెడ్డి గారు చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. అలా వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు దానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక సీజన్ వర్షాకాలం వచ్చినప్పుడు కూడా అదే విధంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి జరిగినప్పుడైనా సరే తప్పే ఉంది తీసుకోవడం, చర్యలు తీసుకోవడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది 10 సంవత్సరాలే. మిగిలింది మొత్తం ఈ బుద్ధిమంతులు చేసిందే కదా. వీళ్ళ హయాంలోనే కదా అక్రమ కట్టడాలన్నీ జరిగినాయి, వీళ్ళ హయాంలోనే కదా మొత్తము ఆ విధ్వంసం జరిగింది. అప్పుడేం చేసిరు మరి వీళ్ళు? మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే హైదరాబాద్ ఈ ప్రాంతంలో దాదాపు 185 పైచిలకు చెరువులను మేము కూడా కాపాడినాం కదా. దానికి ఒక చట్టబద్ధత చట్ట ప్రకారంగా పోయినాం కదా, ఓ సిస్టమేటిక్ వేలో పోయినాము, పునరావాసం కల్పించినాము, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చినాము, వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండి మేము వాళ్ళకి నచ్చజెప్పి మేము అభివృద్ధి చేసినాం కదా. వీళ్ళ లేక రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి కులగొట్టి విధ్వంసం సృష్టించి, అరే చిన్న పిల్లలు సార్ స్కూల్కి పోతుంటే మా పుస్తకాలు తీసుకుంటామని చెప్తే కూడా 5 నిమిషాల సమయం ఇవ్వకుండా వీళ్ళు ఇండ్లు కులగొట్టి వాళ్ళను నడి రోడ్డు మీదకి ఈడ్చినటువంటి వీడియోలు, అదే విధంగా పేపర్ క్లిప్పింగ్లు మనందరం చూడలేదా? సబర్మతి నది అభివృద్ధి ఎలా జరిగింది, అక్కడ చేయలేదా, అక్కడ ఎట్లా చేసిరు అని మాట్లాడుతున్నారు. దానికి నేనేమంటున్నానంటే సబర్మతి నది యొక్క పునరుజ్జీవనం ఎప్పుడు 1990లోనే దాని కాన్సెప్ట్ అనేది సిద్ధం చేశారు కదా. 1990లో దాని ప్రణాళిక రచించారు.
2000-2003 ప్రాంతంలో సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిరు. మొట్టమొదటి పని ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2012లో అయ్యింది. 1997 నుంచి 2012 వరకు ఎన్ని సంవత్సరాలండి? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు పట్టిందండి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడానికి. వీళ్ళకి అంత ఆదర బాదరగా ఈ రాత్రికి రాత్రి చేయాలనేటువంటి అవసరం ఏమొచ్చిందండి వీళ్ళకు? దట్టు నిరుపేదలకు పొట్టగొట్టి. మరి బడాబాబులో ఎందుకు కొడతలేరు? వాళ్ళకి ఎందుకు టైం ఇస్తారు? నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు మొత్తం ఏదైతే ఇప్పుడు సర్వే చేసిరు కదా, వీళ్ళు సర్వే చేస్తే టోటల్ గా ఎన్ని అక్రమ కట్టడాలను వీళ్ళు గుర్తించిరండి? వీళ్ళకి ఎంతమందికి నోటీసులు ఇచ్చిరండి? వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు హైకోర్టు ఎంతమందికి స్టే ఇచ్చింది? పూర్తి సర్వే జియో ట్యాగింగ్ వివరాలు ప్రజలకు వీళ్ళేమన్నా తెలిపిరా? వీళ్ళకు వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ లో వీళ్ళేమన్నా వివరాలు పెట్టిరా? ఏది లేదు. రాత్రి పూట వస్తారు, మొత్తం పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఇంటి చుట్టూ ముందు పడి ఫటాఫట్ గులగొట్టేసా కథం అయిపోయా. అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అక్రమ నిర్మాణాలపై ఎన్ని చర్యలు తీసుకున్నారు? వీళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పైన చర్యలు ఎన్ని చర్యలు తీసుకున్నారని? మీరు చేసేది మొత్తం చిన్న ఇళ్ల మీదనా, నిరుపేదల మీదనా? ఇల్లు లోన్లు తీసుకొని కట్టిన పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఎట్లా కడతారండి? లోన్లు వాపస్ ఎట్లా కడతారు? పిల్లలు చదువుకోనికే ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకురు, అవే ఇండ్లు పెట్టి. వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇదంతా ఏం ఆలోచించకుండా అభివృద్ధి అని చెప్పి ఇందాక మన ఎవరు కృష్ణన్న చెప్పినట్టు వీళ్ళకి ఎన్నికలు ఉన్నప్పుడే ఈ హడావడి గుర్తొస్తుంది. బయట ఏమైనా ఎన్నికలు ఉంటే మన తాను ఇప్పుడు ఈ డబ్బుల మూటలు తయారు కావాలి కదా, ఆ మూటలు తయారు కానికే ఏదో ఒకటి దుకాణం షురూ చేయాలి. అంతే తప్ప బడాబాబులో చేయండి. మీరు ఐడెంటిఫై ఎన్ని చేసారో చేయండి. డబ్బులు వస్తాయి కదా, జేసీబీ తీసుకుపోయి ఇంటి ముందర సెటిల్మెంట్ చేసుకుంటారు కదా. డబ్బులు కాదన్నా, మీరు అది భయపెట్టిస్తేనే కదా డబ్బులు ఇచ్చేది మీకు. ఇదంతా నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మీరు ఇచ్చినటువంటి హామీలను ఎన్నికల ముందు నేను ఏమంటున్నానంటే, ఎన్నికల ముందు కీలక రాజకీయ పరిణామాల సమయంలోనే ఈ ఉరుకులాట ఎందుకు? ఇదే ఉత్సాహం ఎప్పుడు ఎందుకు కనిపించదు? ప్రతిరోజు అడ్రస్ సంబంధించిన వాటి వస్తున్నాయి. హైడ్రాక్ సంబంధించిన ఒకసారి మీరు పేపర్లు చూడండి, లేకపోతే న్యూస్ చూడండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నోటీస్ ఇస్తారు, ఏమైనా అబ్జెక్షన్ తీసుకుంటారు, వాళ్ళకి కొంత అవకాశం ఇస్తారు, వాళ్ళకి కొంత టైం ఇస్తారు. ఇవి ఏమీ లేకుండా మీరు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొడితే ఎట్లా అండి? చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా నువ్వు అదే మాట్లాడితే ఎట్లా? కృష్ణారెడ్డి గారు, రైట్ 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 సార్. నరసింహారెడ్డి గారు, రియల్ ఎస్టేట్ రంగం అనేది కుదేలైపోయింది. ఆత్మహత్యలు ఓకే చేసుకుంటున్నారు. ఓకే 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 నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. ఓకే నరసింహారెడ్డి గారు, ఓకే నరసింహారెడ్డి గారు, వెంకటస్వామి గారు, ఓకే వెంకటస్వామి గారు ఒక నిమిషం, వెంకటస్వామి గారు ఒక నిమిషం, వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం. ఒకసారి వెంకటస్వామి గారు మీరు చూసుకోండి, నెట్వర్క్ అది ఇబ్బందిగా ఉంది మీ దగ్గర, ఇంకోసారి చూసుకోండి. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఏదైతే మూసి సంబంధించిన నదివాహ పరివాహ ప్రాంతాలు కానీ ఏమైనా కానివ్వండి, నగరాభివృద్ధి కోసం జరుగుతున్న విషయంలో ఓకే, మన నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళట్లేదు, ఎలా పడితే అలా ఉంది, దానికి సిస్టమేటిక్ లేదు అన్నారు. సరే, దాని వాస్తవం పక్కన పెడితే మీ పార్టీ పట్ల మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇది నగరాభివృద్ధి కోసం చేసే విషయంలో సపోర్ట్ చేయొచ్చు అంటారా లేదంటారా? ఇది నగరాభివృద్ధి ఉద్దేశంతోనే జరుగుతుందంటారా కాదంటారా? సార్, ఏది జరిగినా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. దాన్ని మీరు మూసి నదిని సుందరీకరణ చేస్తారా, ఇంకేం చేస్తారు, దాని గురించి అనేది ఎవరు ప్రశ్నించాల్సిన కృష్ణారెడ్డి గారు. ఇది ఇప్పటిది కాదు, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో నగరం సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైతే వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇంకా అనేక సంబంధించినటువంటి డిజాస్టర్ సమయంలో భవిష్యత్తులో ఇప్పుడు ఈ రోజుది కాదు, ముందుగా ఓకే నేను నష్టపోవచ్చు, దీనివల్ల నా ముఖ్యమంత్రి పదవి ఊడొచ్చు, ఏమైనా కావచ్చు, పార్టీ సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం తీసుకోవచ్చు, కాకపోతే ఎప్పటికైనా సరే భవిష్యత్తులో నా పేరు తలుచుకుంటారు, నేను ఇచ్చేటువంటి చేసిన హైదరాబాద్ ద్వారా చేసినటువంటి పనుల వల్ల ఎప్పటికైనా నగరానికి మంచి జరిగిద్ది అనే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ రోజు దీర్ఘకాలిక సంబంధించినటువంటి అంశంతో ముందుకెళ్తున్నాను, కానీ ఈ రోజు ఓట్ల కోసం రాజకీయాలు చేయట్లేదు, ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాలు చేయట్లేదు అన్నారు ముఖ్యమంత్రి. ఏమంటారు సార్? ఎవరమైనా సీట్లో కూర్చున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిందే, ఇలాంటి ఓదార్పు లెక్కలు చేయాల్సిందే. దెబ్బ కొట్టేది మనమే, బర్నలైట్మెంట్ రాసేది మనమే అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారము, ముఖ్యమంత్రి గారి వ్యవహారం. నువ్వు చేయడంలో తప్పు లేదు, కానీ అక్కడున్న ఎప్పుడో
ఉపయోగపడేదానికి కూడా ఇప్పుడున్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు. ఆ ఇబ్బంది పెట్టే ముందు వారికి పునరావాసం కల్పించు, వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయు, రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటుంది ఆ ప్రభుత్వ యంత్రాంగంతో చెప్తావా, నీ మంత్రులతో చెప్తావా, మీరే వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి ఇది పరిస్థితికి ఇలా ఉంది, రాబోయే రోజులలో ఈ పరిస్థితి ఎదురైతే మీ అందరి జీవితాలు కూడా ఇబ్బంది పడతాయని చెప్పాల్సిన దగ్గర కట్టె పట్టుకొని తుపాకులు పట్టుకొని మంది బార్బాలాన్ని వేసుకొని రాత్రికి రాత్రి రేపే పెద్ద మొత్తంలో వరదలు వస్తున్నాయి, ఉపద్రవం వస్తుంది, హైదరాబాద్ మునిగిపోతుంది, మీరు ఖాళీ చేయాలనే విధంగా ఇంత దౌర్జన్యంగా చేయాల్సిన విధానం తప్పనేది అందరం మాట్లాడుతున్నాం. మీరు అభివృద్ధి చేస్తుంటున్నారు, ప్రాపర్ వేలో చేయండి, చేసే విధానం తప్పులో ఉంది, మీ ఆలోచన కరెక్టే కానీ పోయే విధానం తప్పు, థింక్ చేసే విధానం తప్పు, వారిని నిర్వాచితులను చేసే తప్పు అనేది పూర్తి స్థాయిలో చెప్తున్నాము. ఇంకొక అంశం ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ప్రవర్తించడము హైడ్రాది తప్పు అంటున్నాము. ఇప్పుడు ఓవైసీ కాలేజీ ఇందాక అందరం తీసినాము, ఇందాక తను కూడా పెద్దలు కత్తి వెంకటస్వామి గారు కూడా తప్పే అంటున్నారు. అక్కడ విద్యార్థులు ఉన్నారు, అకాడమీకి డిస్టర్బ్ అవుతుంది, నెక్స్ట్ చూస్తామన్నారు. అదే మల్లారెడ్డి కాలేజీలో కూడా విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు, రాత్రికి రాత్రి అక్కడ బుల్డోజర్లు పంపలేరా, అక్కడ పంపించి కాలేజీని గూలగొట్టలేరా, అక్కడ ఉన్నోళ్ళు విద్యార్థులు అంటే మల్లారెడ్డి కాలేజీలో ఉన్నోళ్ళు విద్యార్థులు కాదు, ఓన్లీ ఫాతిమా కాలేజీ ఓవైసీకి సంబంధించిన కాలేజీలలో ఉన్న విద్యార్థులే విద్యార్థులు. ఇది కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వ నీతి ఎందుకు కనబడుతుంది అని ప్రశ్నిస్తున్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేగాని మనము ఎక్కడదో అక్కడ జరిగేది, గుజరాత్లో జరిగేది, అక్కడున్న పరిణామాలు వేరేగా ఉండొచ్చు, ఇక్కడున్న పరిణామాలు వేరేగా ఉండొచ్చు. మనమే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న వాళ్ళకు మీ అభిప్రాయం వేరేగా ఉంటుంది, నా అభిప్రాయం వేరేగా ఉంటుంది. మన రాష్ట్ర సమస్యలు మనం చర్చించుకుందాం. దేశ సమస్యగా చర్చించినప్పుడు పక్క రాష్ట్రాల్లో తీసుకొద్దాం. ఇక్కడ మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడదో తీసుకొచ్చేసి ఇక్కడ ముడేసి మాట్లాడుకుంటే మనకు కొన్ని సమస్యలు పరిష్కారం కావు. ఇక్కడి సమస్యను ఇక్కడనే మాట్లాడాలి. ఈ విధంగానే ఏ విధంగా చర్చిస్తాము, ఏ విధంగా ఇందాక కూడా వెంకటస్వామి గారు అంతా చెప్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా ఆ నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు ఏంటంటే మనము వ్యతిరేకించడంలో తప్పలేదు. మేము మాట్లాడినప్పుడు మాకున్న అభిప్రాయాన్ని మేము చెప్పినాము, మీరు ఖండిస్తున్నారు, నేను అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మంత్రులు కేంద్రానికి దగ్గరికి పోయొచ్చిండ్రు, అంటే మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి పోయొచ్చిన దగ్గర నుంచి హైడ్రా యాక్షన్ స్పీడప్ అయింది. దీని వెనకాలన్న మతలబ్ ఏంది? ప్రతి రాష్ట్రంలో ప్రతిసారి నేను ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ హైడ్రా విషయంలో చాలా సందర్భాలలో డిబేట్లో కూర్చున్నప్పుడు చూసినాను. వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడే హైడ్రా యొక్క జూలు విధిస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా చేస్తే కనుక ఎవరు ఇలాంటి ఆరోపణలు చెయ్యరు. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఈ మీ మంత్రులు, ముఖ్యమంత్రి మీ అధిష్టానం దగ్గరకు వచ్చినాకనే హైడ్రా యొక్క యాక్షన్ స్పీడ్ అయింది. దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది, వ్యవహారం ఏంది అనేదే నేను ప్రశ్నించదలుచుకున్నా. అంతేగాని మనం ఏదో చూడకుండా, చేయకుండా, ఆలోచన చేయకుండా ఈ యొక్క డిబేట్లో కూర్చున్నామంటే 4 అనాలిసిస్ గురించి జరుగుతున్న పరిణామాలను ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ వరకు కొంత అవగాహన చేసుకొని, ఆలోచన చేసుకొని డిబేట్లో కూర్చొని మాట్లాడతాము. ఎట్లా పడితే అట్లా ఆరోపణలు చేస్తే కూడా ప్రజలు వింటున్నారు, ఇక్కడ ఉన్నారు పెద్దలు, మీరు కూడా వింటున్నారు. అందరి ముందు మేము ఏం తప్పు మాట్లాడినా తప్పు అవుతుంది. కానీ జరుగుతున్న పరిణామాలను ఒక బేసిక్ గా చేసుకొని ఒక కన్స్టెంట్ గా చూసిన తర్వాతనే ఈ ఆరోపణ చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారా, తీసుకోరా, విమర్శిస్తారా, వాళ్ళకే వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. ఏదో చెప్పబోతున్నారు వెంకటస్వామి గారు. ఇప్పుడు ఎక్కడికో ముడిపెట్టడం సమంజసం కాదంటున్నా కృష్ణారెడ్డి గారు. నేనేమంటున్నంటే వారు కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ వచ్చినప్పుడు హైడ్రా పనిచేసింది అనేటువంటి ఆరోపణ చేసినారు. కాబట్టి నేను వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు చేసిన విధ్వంసాన్ని కూడా నేను గుర్తు చేసిన, అంతే. దాని మీద నేను డీటెయిల్గా కూడా పోలేదు. సో నేనేమంటున్నా, నిర్వాసితులకు లేకపోతే ఈ హైడ్రా కారణంగా ఇల్లు కోల్పోయినటువంటి నిరుపేదల యొక్క పునరావాసానికి సంబంధించి
మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు, తప్పనిసరిగా వాళ్లకు పునరావాసం కల్పించాల్సిందే. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయాలు, అది ప్రతిపక్షాలు చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వం యొక్క బాధ్యతగానే నేను దాన్ని భావిస్తున్నా. దానికి సంబంధించి కూడా నిరంతరంగా జరుగుతున్నాయి. చాలా మందికి వాళ్ళకు సంబంధించినటువంటి ఇచ్చిన వాళ్ళు ఉన్నది, అంటే వాళ్ళకు ఆల్టర్నేటివ్ హౌసెస్ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నాయి. ఆ ఇచ్చిన వాళ్ళు కొంతమంది పోని వాళ్ళు కూడా ఉన్నారు. మాకు అక్కడ అంత దూరం అవుతుంది, మేము ఇక్కడ పని చేసుకునే ఏరియా ఇది, ఇట్లాంటి అభ్యంతరాలు వచ్చినాయి. ఈ అభ్యంతరాన్నిటిని కూడా పరిష్కరించాల్సినటువంటి పూర్ణ బాధ్యత మా గవర్నమెంట్దే. దాన్ని బాధ్యతగానే స్వీకరిస్తాం. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అది ఆరోపణ పేరుతో అయినా లేకపోతే అవసరం పేరుతో అయినా కూడా దాన్ని మేము పాజిటివ్ గానే తీసుకుంటాము. డెఫినెట్ గా అది మా బాధ్యతగా భావిస్తాము. ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయి, ఈవెన్ కోర్టు నుంచి కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ విషయంలో కోర్టు నుంచి కూడా వచ్చినటువంటి తాకీదులు ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిరంతరంగా ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఇప్పుడే హడావిడి చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు సార్. మీరు ఒకసారి ప్రాసెస్, హైడ్రా యొక్క ప్రాసెస్ చూసినట్టుంటే అనేక అక్రమ కట్టాలు, ఈ ఎల్టీఎఫ్ లో ఉన్నటువంటి వాటిని, తర్వాత నరీపా అక్రమంగా నాలాల మీద అక్రమంగా చేసుకున్నటువంటి కొన్ని కాలనీస్ లో పార్కులను అక్రమంగా చేసుకున్నప్పుడు ఆ కాలనీ వాసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా ఒక చిన్న లోపం ఎక్కడ అంటే ప్రభుత్వం దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రజలకు, ప్రతిపక్షాలకు, తర్వాత మీడియాకు దీన్ని అందించడంలో ఎక్కడో మేము ఫెయిల్ అయినాము. డెఫినెట్ గా అది అందించడం అయితే ఏదంటే దాంట్లో మంచి చెడు కూడా చర్చకు వస్తుంది, సజెషన్స్ కూడా వస్తాయి. సో ఆ దిశగా మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. సరే, ఇక ప్రతిపక్షాలుగా విమర్శ చేస్తూ ఇక్కడ 5 రాష్ట్రాల ఎలక్షన్, ఈ రాష్ట్రాల ఎలక్షన్, 5 రాష్ట్రాల ఎలక్షన్ తోటి ఏం సంబంధము, ఇక్కడ కూడా ఎలక్షన్ వస్తాయి రేపు, అట్లనే మాట్లాడతారు. కాబట్టి ఆరోపణలు చేసినారు. బట్ మా వైపు నుంచి కొన్ని లోపాలు ఉన్న మాట నేను ఓపెన్ గానే చెప్పాను. కొన్ని దగ్గర మేము అనవసరమైన బదనాంలో ఇరుక్కుంటున్నటువంటి విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. వాటి నుంచి అది చేసి తర్వాత నేనేమంటున్నా, హైడ్రాకి సంబంధించిన యాక్టివిటీకి సంబంధించి టోటల్ ఒక శ్వేతపత్రం లాగా విడుదల చేసినట్టయితే ఆ రంగనాథ్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఒక మంచి సజెషన్స్ వస్తాయి, విమర్శ కూడా దాని నుంచి వస్తుంది ఎక్కడైతే లోపం జరిగిందో. కాబట్టి దాని నుంచి సరి చేసుకునే అవకాశం వస్తుంది, ప్రజలకు జవాబుదారితనంగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. మనం పని చేసి కూడా, మంచి పని చేసి కూడా దాన్ని చెప్పుకోకపోవడం అనేటువంటిది కాంగ్రెస్కి అలవాటే. సో ఆ అలవాట్లో పొరపాట్లు జరుగుతున్నట్టున్నది. కాబట్టి ప్రభుత్వం పక్షాన, హైడ్రా పక్షాన ఏ యాక్టివిటీ ఇప్పటిదాకా జరిగిందో, ఏదైతే అంశాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజా ఉపయోగం, ఎక్కడైతే మీరు అన్నట్టుగా కూలగొట్టినటువంటి దాంట్లో ప్రభుత్వం కాపాడినటువంటి 100 ఎకరాల స్థలాలు ఏవైతున్నాయో ఆ స్థలాలను ఏ రకంగా మేము ప్రొటెక్ట్ చేసినాం, వాటిని భవిష్యత్తులో ఎట్లా ఉపయోగిస్తాము, ఏ విధంగా ఉపయోగపడతాయి ప్రజలకు, అదేవిధంగా పునరావాసానికి సంబంధించి ఇక్కడ ఈ అక్రమకారుల నుంచి దక్కినటువంటి భూములలో ఈ పునరావాసాన్ని ఏమైనా చేస్తామా, దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక హైడ్రా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా మేము కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డెఫినెట్ గా దానికి సంబంధించి ఆయననే పూర్తి బాధ్యత కాబట్టి వారికి సజెస్ట్ చేసి వారి ద్వారా ఈ ప్రతిపక్షాల డిమాండ్ అయినా లేకపోతే ఆరోపణ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్ గా ఆ దిశగా పాజిటివ్ గానే ఆలోచిస్తాం. హైడ్రా ఈజ్ ఫర్ ది డెఫినెట్ గా ఈ నగరం యొక్క అభివృద్ధికి, తర్వాత అక్రమార్కుల యొక్క ఆగడాలకు అడ్డుకట్ట వేసే సదుద్దేశంతో స్టార్ట్ అయింది. ఆ సదుద్దేశంలో ప్రొసీజర్ ల్యాబ్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో అవన్నిటిని కూడా సరి చేసుకునేటువంటి బాధ్యత మా మీద ఉందని, దాన్ని తప్పనిసరిగా సరి చేస్తామని మీకు తెలియజేస్తాం. ఓకే వెంకటస్వామి గారు. ఓకే, కోటేశ్వర గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొదటి నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంపేర్ చేస్తూ చాలామంది బయట జరిగే చర్చ ఏంటంటే, ఎప్పుడైతే హైడ్రా మొదలు పెట్టారో అంతకుముందు ఎవరైనా సరే విదేశస్తులు కానీ ఎవరైనా హైదరాబాద్ రావాలన్నా, హైదరాబాద్లో ఉద్యోగాలు చేయాలన్నా, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలన్నా, అనువైన ప్రాంతంగా ఒక వెస్ట్రన్ కల్చర్గా ఏమైనా సరే దానికి సంబంధించినటువంటి అనువైనటువంటి ప్రాంతాన్ని హైదరాబాద్ని ఎంచుకుంటారు. టూరిజంగా కూడా అన్ని శాఖలు చూస్తే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ హైడ్రా వల్ల హైదరాబాద్ నగర యొక్క రూపురేఖలు ఈ కూల్చివేతలతో ఆ అందమైనటువంటి ప్రాంతాన్ని
ఒక రకమైన అందవిహీనం చేస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం బాగా కుదేలైంది, బయట నుంచి వచ్చే కంపెనీలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశం తెర ముందుకు తెస్తూ ఉన్నారు. వాస్తవం అంటారా ఏమంటారు? రియల్ ఎస్టేట్ వాస్తవం కుదేలైందా దీనివల్ల? మీరు చెప్పినట్టుగా అందమైనటువంటి ప్రాంతాలని ఎక్కడ కూల్చిందో ఒకటి చెప్పమనండి. మీరు అయినా చెప్పొచ్చు, లేదా అటువంటి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళైనా చెప్పొచ్చు. ఓకే. అది ఇప్పుడు అతిశయక్తులు ఉండకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కేసీఆర్ హుసేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తాను అని చెప్పారు కదా. చెప్పినప్పుడు హుసేన్ సాగర్ లో అక్కడేమి అక్రమ కట్టడాలు లేవు, లేకపోతే పేదలు లేరు, ధనికులు లేరు. ఎందుకని 10 సంవత్సరాల పాటు దాన్ని శుద్ధి చేయడంలో ఎందుకు విఫలమయ్యారు అనే దానికి బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సమాధానం చెప్తారా? గత చర్చల్లో కూడా నేను ఇదే ప్రశ్న వేశాను. ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఒకటి, ఎన్ని నాళాల మీద ఉన్నటువంటి ఎన్ని ఆటంకాలని 10 సంవత్సరాల కాలంలో తొలగించారు చెప్పమనండి ఎవరినైనా. ఎందుకని ఎవరు అడ్డుకున్నారు? అందుకని అదే విధంగా ఈ తొలగించడానికి మేము కూడా అసలు మేమే హైడ్రా కంటే ముందే మేమే ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం, అనేక ఇళ్లను గుర్తు చేశామని కూడా వాళ్ళు చెప్పారు. ఓకే, మరి మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, వాటి స్థితి ఏమిటి అనేటువంటిది ఎప్పుడైనా చెప్పారా? అందుకని ఇవన్నీ కూడా రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలే. ఇక కృష్ణారెడ్డి గారు సరే ఆయన చెప్పిన దాన్ని నేనేమి కాంట్రడిక్ట్ చేయట్లేదు, కానీ అతిశయోక్తులు చెప్పొద్దని ఆయనకు కూడా చెప్తున్నాను. మరి గుజరాత్ లో సబర్మతి పునరుద్ధరణ సందర్భంగా మరి అన్ని సంవత్సరాల పాటు ఆలస్యం చేశారే, ఎందుకు ఆలస్యం చేశారు? బడాబాబుల దగ్గర మరి గుజరాత్ ఎన్నికలకు కావచ్చు, లేదా తర్వాత జరిగినటువంటి అఖిల భారత ఎన్నికలకు కావచ్చు, ఎంత వసూలు చేశారో ఏమన్నా చెప్పగలరా? ఒకటి. రెండోది, అసలు దాంతో నిమిత్తం లేకుండా ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతోటి అన్ని వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు బీజేపీకి ఎందుకు ఇచ్చాయి? తర్వాత రాష్ట్రానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ఎందుకు ఇచ్చాయి? మరి మిగతా పార్టీలకు ఎందుకు ఇవ్వలేదు? అంటే అక్కడ కేంద్రంలో అధికారం ఉంది, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకు అవసరమైనటువంటి విధానాలని లేకపోతే రాయితీలను ఇచ్చారు కనుక ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో అఫీషియల్ గా ఇచ్చినటువంటి లంచం అది. ఏ పార్టీకైనా, ఎక్కడైనా కాంగ్రెస్కి ఇచ్చినా కానీ అది కూడా అఫీషియల్ గా ఇచ్చినటువంటి లంచం. మరి అటువంటి లంచాలు పుట్టుకున్నటువంటి వాటిల్లో అగ్రస్థానంలో ఏ పార్టీ కూడా అన్నంత అగ్రస్థానంలో వలువల గురించి చెప్పేటువంటి బీజేపీ ఉంది. ఎందుకు స్వీకరించాలండి? మీరు కార్పొరేట్ల నుంచి ఎందుకు స్వీకరించాలి ఎవరైనా సరే? అందుకని విలువల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమిటో అనేటువంటిది కూడా గమనంలో ఉంచుకోవాలి. అందుకని అటువంటి విషయాల్లో నేను ముందే చెప్పాను, కాంగ్రెస్ హైడ్రా ఇక్కడ చేస్తున్నటువంటిది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మూసి సంగతి తర్వాత హుసేన్ సాగర్ ని క్షాళన చేయడానికి మన రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అందుకని రాజకీయ పార్టీల తరఫున ఎవరైనా విమర్శలు చేయొచ్చు, కానీ ఎవరికి ఉండేటువంటి లోపాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ లోపాలను దాచుకొని ఇప్పుడు మన బీఆర్ఎస్ మిత్రుడు మేము విమర్శిస్తేనే మీరు చర్యలు తీసుకుంటారా అని అడుగుతున్నారు. మీరు చెప్తే విమర్శిస్తే చర్యలు తీసుకోవాలని కాదు అక్కడ అర్థం. మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు అనేటువంటిది వెంకటస్వామి గారు చెప్పినటువంటి ప్రశ్న. అందుకని ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని బాగు చేయాలనేటువంటి చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా అంత చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక కారణంతో దీన్ని వాయిదా వేస్తున్నారు. ఎందుకు అంటే రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇటువంటి అన్ని కూడా ఎన్నికల కోసం ప్రతి పార్టీ కూడా ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, కృష్ణారెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఒకటే మాట, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కసారిగా హైడ్రా మీద దూకుడు పెంచడం ఇప్పుడు అందరిలో ఒక రకమైన కలవరం మొదలైంది. ప్రధానంగా చూసుకుంటే మూసీ నదివాహక పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజలైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతోంది. ఎప్పుడు ఏ క్షణాన్ని ఖాళీ చేస్తారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, ఎక్కడికి పోవాలో అనేటువంటి ఆగమ్య గోచరంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.